Hello students, welcome to B.Tech. Today we will discuss about Lagrange's method of undetermined multipliers. So in previous section maxima and minima gurinchi discuss చేసుకున్నాం. మా సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ కూడా ఉంటాయి, సేమ్ ప్రొసీజర్ లోనే సింప్లిఫై చేస్తూ ఉంటాం. అంటే లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది మీకు ఇక్కడ. అసలు ఎలా సింప్లిఫై చేయాలనేది డైరెక్ట్ గా ఇక్కడ మనం వర్కింగ్ రూల్ అనేది చూద్దాం. టు ఫైండ్ ది ఎక్స్ట్రీమ్ వాల్యూ ఫర్ ది ఫంక్షన్, ఇక్కడ మీకు f of x y z ఇస్తారు. అంటే దట్ మీన్స్ దట్ ఫంక్షన్ ఇన్వాల్వింగ్ 3 వేరియబుల్స్. ఇక్కడ మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో ప్రీవియస్ సెక్షన్ లో ఏం చెప్పుకున్నాం, ఫంక్షన్ ఇన్వాల్వింగ్ 2 వేరియబుల్స్, 3 వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ కూడా 2 ఉంటాయి. దట్ ఫంక్షన్ సబ్జెక్ట్ టు ద కండిషన్ అండ్ సమ్ పై ఆఫ్ ఎక్స్ వై జెడ్. అయితే ఇప్పుడు లెగ్రాంజియన్ ఫంక్షన్ అనేది ఒకటి రాస్తాం. దట్ లెగ్రాంజియన్ ఫంక్షన్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఎఫ్ ఆఫ్, అంటే వాళ్ళు ఇచ్చిన ఫంక్షన్ అని, స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ ప్లస్ లాంబ్డా ఇంటూ పై ఆఫ్ ఎక్స్ వై జెడ్ అని. సో దిస్ ఈస్ ద ఫంక్షన్. అయితే ఇప్పుడు ఎఫ్ని ఏం చేస్తాము అంటే మనం ఫంక్షన్ని పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై, పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేసి ద 2 ఈక్వేషన్స్ ఆర్ ఈక్వేటెడ్ టు 0. 0కి ఈక్వల్ చేసిన తర్వాత వీటిని సింప్లిఫై చేస్తే, అంటే వచ్చిన ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే దెన్ వీ గెట్ ది వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వై జెడ్. సో దట్స్ ఆల్. మన ఎక్స్ట్రీమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే చాలా ఎక్స్ వై జెడ్ అనేది, అది మ్యాక్సిమమా మినిమమా ఇవేం అవసరం లేదు ఇక్కడ. సో అదే ప్రొసీజర్లో మీకు ఇంకొక వేలో కూడా చెప్తున్నారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ సబ్జెక్ట్ టు ది కండిషన్స్ అని 2 కండిషన్స్ ఇస్తే, ఒకవేళ పై ఆఫ్ ఎక్స్ వై జెడ్ అండ్ జై ఆఫ్ ఎక్స్ వై జెడ్ 2 కండిషన్స్ ఇస్తే వీ కెన్ రైట్ ది లెగ్రాంజియన్ ఫంక్షన్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ ప్లస్ లాంబ్డా ఇంటూ పై ఆఫ్ ఎక్స్ వై జెడ్ ప్లస్ మ్యూ ఇంటూ జై ఆఫ్ ఎక్స్ వై జెడ్. సో దీన్ని కూడా ఏం చేస్తాం, ఎఫ్ని పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ వై జెడ్ చేసి 0కి ఈక్వల్ చేసి దాని నుంచి మనకేంటి సేమ్ ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయటమే. బట్ ఏంటంటే ఇక్కడ లాంబ్డా మ్యూ అని 2 వేరియబుల్స్ మనకి ఎక్స్ట్రాగా ఉంటాయి, అంతే. ఒక ఫంక్షన్ యాడ్ అవుతుంది. సో ఇది మోస్ట్ ప్రాబబుల్లీ ఇది మీకు ఉండదు, మ్యాక్సిమం ఈ ప్రొసీజర్లోనే సింప్లిఫై చేస్తాము. సో దాని మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి, ఫైండ్ ది మాక్సిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ ఎం. ఇక్కడ మీకు అర్థమవుతుంది సబ్జెక్ట్ టు ద కండిషన్ అని చెప్పని. ఎక్స్ పవర్ ఎం అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఎం వై పవర్ ఎన్ జెడ్ పవర్ పి. అండ్ పై ఆఫ్ సబ్జెక్ట్ టు ద కండిషన్ ఏం చేస్తాం, పై ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆ మైనస్ ఏని ఇటు సైడ్ తీసుకొచ్చేసాను, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ ఏ అని చెప్పని. సో ఇప్పుడు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు లెగ్రాంజియన్ ఫంక్షన్ ఉందిగా మనకి, అంటే ఎక్స్ పవర్ ఎం వై పవర్ ఎన్ జెడ్ పవర్ పి ప్లస్ లాంబ్డా ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ ఏ. సో దిస్ ఈస్ ద ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఇప్పుడు తీసుకున్నాం థర్డ్ ఈక్వేషన్ అని చెప్పని. సో థర్డ్ ఈక్వేషన్ ని పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ వై జెడ్ చేస్తున్నాం. సో డో ఎఫ్ బై డో ఎక్స్ ఒకేసారి 0కి కూడా ఈక్వల్ చేసేసాం. ఓకే, ఇక్కడేంటి వై పవర్ ఎన్ జెడ్ పవర్ పి కాన్స్టెంట్స్, ఎం ఇంటూ ఎక్స్ పవర్ ఎం మైనస్ 1 ఇంటూ వై పవర్ ఎన్ జెడ్ పవర్ పి ప్లస్ లాంబ్డా ఇంటూ 1 ప్లస్ 0 ప్లస్ 0 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎం ఇంటూ ఎక్స్ పవర్ ఎం మైనస్ 1 వై పవర్ ఎన్ జెడ్ పవర్ పి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ లాంబ్డా. దీని నుంచి మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇక్కడ ఈ ఎం ఇంటూ ఈ ఎక్స్ పవర్ ఎం ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 1 ఇంటూ వై పవర్ ఎన్ జెడ్ పవర్ పి, దీన్ని ఇటు సైడ్ తీసుకొచ్చేసేయండి 1/x రాసుకొని. అంటే 1/x రాసేసి ఇక్కడ ఎం ఇంటూ ఎక్స్ పవర్ ఎం వై పవర్ ఎన్ జెడ్ పవర్ పిని ఎలా రాసుకోవచ్చు, 1/x ఇంటూ ఎక్స్ రాసాం, ఇది ఎట్లానే ఉంచేసేయండి. ఇక్కడ ఎక్స్ పవర్ ఎం వై పవర్ ఎన్ జెడ్ పవర్ పి అంటే మనకేమి ఇచ్చారు ఇక్కడ ఎఫ్ అని కదా. సో ఇన్ దట్ ప్లేస్ వీ కెన్ రీప్లేస్ ఎం ఇంటూ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ లాంబ్డా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే మైనస్ ఎంఎఫ్ బై లాంబ్డా. ఓకే, సేమ్ అదే విధంగా డో ఎఫ్ బై డో వై చేస్తే వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ బై లాంబ్డా వస్తుంది, జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పిఎఫ్ బై లాంబ్డా వస్తుంది. ఓకే, ఈ ఎక్స్ వై జెడ్ని తీసుకెళ్ళి మనకి సబ్జెక్ట్ టు ద కండిషన్ అని ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇచ్చారు కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ ఎంఎఫ్ బై లాంబ్డా మైనస్ ఎన్ఎఫ్ బై లాంబ్డా మైనస్ పిఎఫ్ బై లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇందులో మైనస్ ఎఫ్ బై లాంబ్డా అనేది కామన్ వస్తుంది, అంటే ఎం ప్లస్ ఎన్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్స్ టు ఏ. లాంబ్డాని అటు సైడ్ తీసుకెళ్ళిపోండి, అంటే ఏని ఇటు సైడ్ తీసుకురండి. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ ఇంటూ ఎం ప్లస్ ఎన్ ప్లస్ పి బై ఏ.
సో వీఆర్ సబ్స్టిట్యూటింగ్ దిస్ లాంబ్డా వాల్యూ ఇన్ ఎక్స్ వై జెడ్. వాటిలో సబ్స్టిట్యూట్ చేసేయండి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఇది ఇక్కడ రాసాను చూడండి, లాంబ్డా వాల్యూ ఇన్ ఎక్స్ వై జెడ్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎంఎఫ్ ఇంటూ 1/n అని రాయాలి కదా, యాక్చువల్గా 1/n అని రాయాలి కాబట్టి అది రివర్స్ చేస్తే a/, అవుతుంది. ఇక్కడ a/. సో మిగిలిన వాల్యూ ఇది. అంటే ఇక్కడ ఏంటి ఎఫ్ఎఫ్ క్యాన్సిల్, ఇక్కడ ఎఫ్ఎఫ్ క్యాన్సిల్, ఇక్కడ ఎఫ్ఎఫ్ క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో దీస్ ఆర్ ది ఎక్స్ వై జెడ్ వాల్యూస్. సో దట్ ఈస్ ద స్టేషనరీ వాల్యూస్. ఎక్స్ వై జెడ్ వచ్చేసినాయి. బట్ వీఆర్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఎక్స్ పవర్ ఎం, వై పవర్ ఎన్, జెడ్ పవర్ పి. అంటే am/m ప్లస్ n ప్లస్ p హోల్ పవర్ m, an/m ప్లస్ n ప్లస్ p హోల్ పవర్ n, ap/m ప్లస్ n ప్లస్ p హోల్ పవర్ p. ఓకే, ఇప్పుడు a/m ప్లస్ n ప్లస్ p ఈజ్ కామన్, బట్ పవర్స్ వేరుగా ఉన్నాయి. రాసాం m ప్లస్ n ప్లస్ p ఇంటూ m పవర్ m, n పవర్ n, p పవర్ p. దిస్ ఇస్ ద మ్యాక్సిమం వాల్యూ. అదేనా ఇక్కడ రాసింది మనకి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సేమ్ ప్రీవియస్ సెక్షన్లో సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం మ్యాక్సిమా అండ్ మినిమాలో మనం సింప్లిఫై చేసాం. అక్కడికి ఇక్కడికి చిన్న డిఫరెన్స్. దే ఆర్ గివెన్ దట్ ది వాల్యూమ్ ఆఫ్ ది బాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 32 cubic feet. From that equation we are finding z is equal to xy by 32 and we are 32 by xy. That value is substituting in surface of the box. Then we get f of x comma y. That means function in terms of x and y lo vachindi. But here they are not given the volume of the box. So find the dimensions of the rectangular box of maximum capacity whose surface area is. Dimensions of the rectangular box find out చేయమంటున్నారు. సో ఆ రెక్టాంగులర్ బాక్స్ కి నేను ఏం చేస్తున్నాను, x ఫీట్, y ఫీట్, z ఫీట్ అని 3 తీసుకుంటున్నాం. అయితే వాల్యూమ్ ఆఫ్ ది బాక్స్ ఏంటి మనకి, v is equal to xyz. సర్ఫేస్ ఆఫ్ ది బాక్స్ ఏంటి, టోటల్ సర్ఫేస్ తీసుకుంటున్నాం. దే ఆర్ నాట్ మెన్షన్ దట్ టాప్ ఆఫ్ ది రెక్టాంగులర్ బాక్స్ ఈజ్ ఓపెన్ అనేది మెన్షన్ చేయలేదు. సో వీఆర్ టేకింగ్ టోటల్ సర్ఫేస్ ఆఫ్ ది బాక్స్. The total surface of the box is 2xy plus 2yz plus 2zx. That will be considered as pi of xyz. So we can write the Lagrangian function f of xyz is equals to xyz plus lambda into 2xy plus 2yz plus 2zx. So from this equation we are finding dou f by dou x is equals to 0. That means yz plus lambda into 2y plus 0 plus 2z equals to 0. So here yz plus lambda into 2y plus 2z equals to 0 is the first equation. దీని నుంచి ఏం చేస్తున్నాం అంటే yz is equals to అని రాస్తున్నాం, lambda value find out చేస్తున్నాం. Directly we are finding the value of lambda. So lambda is equals to minus yz by 2 కామన్ తీసేస్తున్నాం, y ప్లస్ z. సిమిలర్లీ మనకి డో ఎఫ్ బై డో వై ఫైండ్ అవుట్ చేస్తే కనుక డో ఎఫ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే ఏమవుతుంది, xz ప్లస్ లాంబ్డా ఇంటూ 2x ప్లస్ 2z ఈక్వల్స్ టు 0. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ xz బై 2 ఇంటూ x ప్లస్ z అవుతుంది. ఓకే, డో ఎఫ్ బై డో z ఈక్వల్స్ టు 0 చేస్తే ఏమవుతుంది మనకి, lambda is equals to minus xy by 2 into x plus y అవుతుంది. ఓకే, సో ఇప్పుడు వీటన్నిటిని మనకి 3 lambda is equal to lambda equals to ఉన్నాయి. సో ఈక్వేట్ దీస్ 3 ఈక్వేషన్స్. అంటే మైనస్ yz by 2 into y plus z is equal to minus xz by 2 into x plus z minus xy by 2 into x plus y. సో వీటిలో ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ టేకింగ్ దీస్ 2 ఈక్వేషన్స్, తర్వాత ఈ 2 ఈక్వేషన్స్ వీటిని ఈక్వల్ చేస్తున్నాం. మైనస్ yz బై 2 ఇంటూ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ xz బై 2 ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్. ఇక్కడ జెడ్ క్యాన్సిల్, ఇక్కడ 2 క్యాన్సిల్ మనకి. సో తీసుకొని ఏం చేస్తున్నాం, క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం. క్రాస్ మల్టిప్లై చేసి మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్గా y ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై ప్లస్ జెడ్. అంటే xy ప్లస్ yz ఈజ్ ఈక్వల్ టు xy ప్లస్ xz. మళ్ళీ xy క్యాన్సిల్, yz ఈజ్ ఈక్వల్ టు xz, z క్యాన్సిల్, అంటే x ఈజ్ ఈక్వల్ టు y అనేగా. సో అదేవిధంగా ఈ 2ని తీసుకొని సింప్లిఫై చేస్తే మనకి క్రాస్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే z ఈజ్ ఈక్వల్ టు y వచ్చింది. ఇదేం x ఈజ్ ఈక్వల్ టు y, ఇదేం y ఈజ్ ఈక్వల్ టు z. ఫ్రమ్ దీస్ 2 ఈక్వేషన్స్ x, y, z ఆర్ సేమ్. సో ది డైమెన్షన్స్ ఆఫ్ ది బాక్స్ ఆర్ సేమ్. 3 డైమెన్షన్స్ సేమ్ అని చెప్పని రాసేసుకోవటం. ఓకే,
నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ఏ పాయింట్ విత్ ఇన్ ఏ ట్రయాంగిల్ such that the sum of the square of its distances from the vertices is minimum. మినిమం అని చెప్పని తీసుకున్నారు, ఈక్వేషన్ ఏమి ఇవ్వలేదు. సో ఏంటి ఇక్కడ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ అంటే ఇక్కడ ఏంటి ఫైండ్ ఏ పాయింట్ విత్ ఇన్ ఏ ట్రయాంగిల్ లోపల ఉన్న పాయింట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఇది మనకి ట్రయాంగిల్ లోపల ఉన్న పాయింట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సచ్ దట్ ది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ అంటే ఇప్పుడు ఇది సమ్ పి అనుకున్నాం అనుకోండి, ఏ బి సి అనుకుంటే ఫస్ట్ ఏం చేస్తున్నాం పిఏ పిబి పిసి. సో ఏ బి సి అనే 3 పాయింట్స్ తీసుకున్నాం, అంటే 3 వర్టిసెస్ తీసుకుంటున్నాం ట్రయాంగిల్ కి. పి అనే ఒక పాయింట్ వీటి మధ్యలో ఉంది అని తీసుకున్నాం మనం, XY అని నేమ్ ఇచ్చుకున్నాం. అయితే పిఏ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ఏ, ఇదేంటి మనకి X1 Y1, ఇదేంటి X2 Y2, ఇది X3 Y3. పి అంటే ఏంటి మనకి X, Y. పిఏ అంటే మనకి ఏమవుతుంది, ఈ పిఏ అంటే X2 - X1 హోల్ స్క్వేర్. అంటే యాక్చువల్ ఫార్ములా అది, ఆ ఫార్ములాలో మనకి X - X1 ఇది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా. సో ఇక్కడ X2 అంటే X - X1 హోల్ స్క్వేర్ ప్లస్ Y - Y1 హోల్ స్క్వేర్. పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అదేవిధంగా పిబి స్క్వేర్ పిసి స్క్వేర్. సో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ అని అంటున్నారుగా. సో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్సెస్ అంటే పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ప్లస్ పిసి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు అని చెప్పని రాస్తున్నాం. అంటే f of x, y ఈజ్ ఈక్వల్స్ టు ఈ టోటల్ ఈక్వేషన్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు f of x, y వచ్చేసింది. దీన్ని పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ x, y అండ్ దీంట్లో మనకేం నెక్స్ట్ ఓన్లీ x అండ్ y ఏ ఉంది, ఇంక వేరే వేరియబుల్స్ లేవు. సో డో ఎఫ్ బై డో ఎక్స్ 0కి ఈక్వల్ చేస్తాం, డో ఎఫ్ బై డో వైని 0కి ఈక్వల్ చేస్తే x ఈజ్ ఈక్వల్స్ టు సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ వచ్చింది మనకి x1 ప్లస్ x2 ప్లస్ x3 by 3, y1 plus y2 plus y3 by 3. అదే కదా మనకి విత్ ఇన్ ఏ ట్రయాంగిల్ అంటే ఉండేది. సో అదే కదా ది స్టేషనరీ వాల్యూ ఈజ్ అని. అంటే ఇది ఏంటంటే మనకి మాక్సిమం అండ్ మినిమా కిందకు వస్తుంది. L ఈజ్ ఈక్వల్ టు M ఈజ్ ఈక్వల్ టు N ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేసాం. Ln - M స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 అండ్ L ఆల్సో గ్రేటర్ దాన్ 0. ది ఫంక్షన్ హ్యాస్ మినిమం వాల్యూ. అంటే ది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ 3 వర్టిసెస్ ఈజ్ మినిమం and the point is అంటే which is the centroid of the triangle. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇదే టైప్ ఆఫ్ ప్రాబ్లం చెప్పేసాను మీకు ఆల్రెడీ. ఏంటి డైమెన్షన్స్, ఫైండ్ ది డైమెన్షన్స్ ఆఫ్ ది రెక్టాంగులర్ parallelepiped బాక్స్ ఓపెన్ అట్ ది టాప్ కెపాసిటీ హూస్ సర్ఫేస్ ఏరియా ఈజ్. సర్ఫేస్ ఏరియా ఇచ్చారు ఇక్కడ 108 అని చెప్పాను. ఇంతకుముందు ఏంటి వాల్యూమ్ ఆఫ్ ది బాక్స్ ఇచ్చారు, ఇక్కడ సర్ఫేస్ ఇచ్చారు. ఓకే, జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసే ఛాన్సెస్ ఏం లేవు. సో సబ్జెక్ట్ టు ద కండిషన్స్, ఇది f of xyz, ఇది π of xyz, లగ్రాంజియన్ ఈక్వేషన్ రాయండి, దాన్ని సింప్లిఫై చేసేయండి. సో 4th one అండ్ ఇక్కడ ఇచ్చిన ఇంకో ప్రాబ్లం అనేది ఉంది 5th one. దీస్ 2 are the homework problems. ఓకే, థ్యాంక్ యూ.